वंदे विश्व भारत वीर पुरस्कार। विश्व भारत विश्व भविष्य मीडिया संस्थల ఆధ్వర్యంలో వందే విశ్వ భారత్ వీర పురస్కార్ ర్యాలీని విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ బలివాడ రమేష్ సిబ్బంది జాతీయ జెండాలు చేతబూని జై భారత్ జై విశ్వ భారత్ నినాదాలతో చేపట్టిన ఈ ర్యాలీని వైఎంసీఏ నుంచి కాళీమాత గుడి వరకు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వారసులను సత్కరించే ఈ కార్యక్రమ ఔన్నత్యాన్ని చాటి చెబుతూ చేపట్టిన ఈ ర్యాలీ విజయవంతంగా సాగింది. బీచ్ రోడ్ లో ఉదయం నడిచే వాకర్స్ సహా కేకే అథ్లెటిక్స్ టీం సభ్యులు విశ్వ భారత్ ప్రతినిధులు అందించిన కరపత్రాలను ఆసక్తిగా చదివారు. అనంతరం వారు సంస్థ చైర్మన్ బలివాడ రమేష్ ను కలిసి తమ సంఘీభావం తెలిపి కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బలివాడ రమేష్ వందే విశ్వ భారత్ వీర పురస్కార్ కార్యక్రమ విశిష్టతను వారికి తెలియజేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్పంచుకున్న మహనీయుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమాన్ని తాము ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈరోజు భారతదేశం సువిశాలంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండడం మన భారతీయులందరికీ గర్వకారణం. ఖండాంతరాలు కూడా దేశ ప్రతిష్టని మన జాతీయ పతాకం రెపరెపలాడించడం మనకెంతో ధైర్యం, గుండె ధైర్యం. ఈరోజు ప్రపంచంలో కూడా ఒక అగ్రస్థానంలో మనం వెళ్ళడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మనది లౌకిక భారతదేశం కనుక కుల మత ప్రాంతాలకు అతీతంగా, అన్ని మతాలు అతీతంగా మనందరం కలిసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం అవ్వాలి. మతం అనేది రాజకీయంలోకి రాకుండా మతం ఎవరు హితం కనుక, స్వతంత్రం కనుక అది ఓన్లీ మన ఇంటి వరకే పరిమితం అయ్యి దేశం కోసం ఏ మతస్థుడైనా ఎవరైనా ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటిది, ప్రాణాలు ఇచ్చినటువంటిది అందరూ కూడా ముస్లిం, హిందూ, క్రైస్తవులు అన్ని మతస్థుల వారు కూడా పోరాడి దేశం కోసం ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ఈరోజు కూడా మతాలని రాజకీయంలోకి రాకుండా మతస్థులందరూ కూడా ఏ మతమైనా నా కులం, నా జాతి, నా భాష, నా చూపు, నా రూపు అంటూ ప్రతి ఒక్కరు కూడా దేశమాతని గౌరవాన్ని, ఈ దేశమత ప్రతిష్టని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని, అందులో భాగంగానే మీరు చేస్తున్న వందే విశ్వ కూడా వీర పురస్కార్ కూడా మేము అంతా కూడా ఆనందపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలని మీ ద్వారా దేశ ఐక్యతకి సేవ చేయాలని, మీ అందరూ కూడా దేశ ఐక్యతకి, మత సామరస్యానికి, లౌకికత్వానికి మీ అందరూ సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ నా అభిమానం తెలియజేస్తున్నాను. నా పేరు ధన్ నాగేశ్వర్. నేను 1941లో పుట్టాను. స్వతంత్రం నేను పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు 84 సంవత్సరాలు వయసు. ఇక్కడ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ సీనియర్ సిటిజన్స్ ఇగ్నోర్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ మేమందరం కూడా మీలో కలిపి పనిచేసాం దేశ సేవ గురించి. మా ఫాదర్ వాళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే. అక్టోబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం గాంధీ బర్త్డే తిప్పిన వాళ్ళే. ఆ రోజుల్లో ఏది ఆశించి చేసిన వాళ్ళు కారు. కాబట్టి మేము కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు మా ఫాదర్స్ వాళ్ళు అందరూ. కానీ ఫ్రీడమ్ ఫైటర్ అని ఏ జైలుకి వెళ్ళలేదు. అది భారత్ మాతాకి జై. మీరు ఇక్కడ నుంచి ఏ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఏ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చారు మీరు? కేకే అథ్లెటిక్స్ అంటే కర్ణం కృష్ణమూర్తి గారు అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్స్ నుంచి మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీ అందరూ రేపు ఉదయం ఇండియాకి మెడల్ తేవడం కోసం గట్టిగా కష్టపడతారా? గట్టిగా లౌడ్లీ. సో అలాంటప్పుడు మనకు రాబోయే ఆగస్టు 15కి ఈ ఆగస్టు 15కి మన విశ్వ భారత్ అనే ఛానల్ వందే విశ్వ భారత్ వీర పురస్కారాన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సక్సెసర్స్ ని తీసుకువచ్చి దేశం నలుమూలల నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఒక రకమైన మంచి పద్ధతిలో వాళ్ళకి ఒక సెల్యూట్ చేస్తున్నాం. ఆ సెల్యూట్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే కేకే ఇన్స్టిట్యూట్ అన్నది ఒక డిసిప్లైన్ తో నడుస్తున్న ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ లో పిల్లలందరూ కూడా ఈ టైంలో కూడా ఒక 2 నిమిషాలు దేశం కోసం నినాదం చేయండి అనగానే మీ తాలూకా పనంతా పక్కన పెట్టి ఈ నినాదం చేస్తున్నారు ఈ జై భారత్ కోసం అని చెప్పేసి, ఈ వందే విశ్వ భారత్ వీర పురస్కార్ కోసం. సో మీ అందరి తరపున మీ కోచ్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ లౌడ్లీ జై భారత్ జై భారత్.
ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హుడా చిల్డ్రన్స్ ఎరీనా ఫస్ట్ ఫ్లోర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కుటుంబాలను ఆహ్వానించి సగౌరవంగా సత్కరిస్తున్నామన్నారు. బ్రిటిష్ వారి దాష్టీకాన్ని ఎదిరించి ప్రాణాలకు వెరవక స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేయడం వలనే నేడు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నామని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మేము తలపెట్టిన ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని పిలుపునిచ్చారు.